ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే సంకల్పంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి ముందుకొచ్చారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రేషన్కు అదనంగా నెలకు 25 కిలోల బియ్యం, ఒక రైస్ కుక్కర్, విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్, ఇతర విద్యా సామాగ్రి అందజేస్తామని తెలిపారు. అంతేకాక అదే పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసే ప్రతి విద్యార్థికి నూతన సైకిల్ బహుమతిగా అందిస్తామని వారు ప్రకటించారు. ఇటీవల అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాఠశాల మూసివేత ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ బడిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను ఈ విద్యా సంవత్సరంలో తప్పకుండా చేర్పించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేందుకు మండల పరిధిలోని నాగులపహాడ్ గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు సూర్యాపేట జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతోంది. ప్రైవేటు పాఠశాలల వ్యామోహంలో పడి ప్రభుత్వ బడిలో అడ్మిషన్లు తగ్గిపోవడం, పాఠశాల మూతపడే ప్రమాదంలో పడడంతో సర్పంచ్ నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని పాలకవర్గం ఈ వినూత్న విప్లవానికి తెరలేపింది. ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేసి మన ఊరి బడిని మనమే బ్రతికించుకుందామంటూ గ్రామ పంచాయతీ ఇస్తున్న ఈ పిలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది, ఇప్పుడున్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వారు కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. ఇది అక్కడ గ్రామంలో ప్రతి ప్రైవేటు స్కూల్కి పిల్లల్ని పంపించేటువంటి తల్లిదండ్రులకి చెప్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి పెద్దలు. గతంలో ఈ స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకున్న వారిని ఆదర్శంగా తీసుకోండి. ప్రభుత్వ స్కూళ్ల మాయలో పడి విద్యా విధానంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి దోపిడీ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ప్రైవేటు బారిన పడితే ఏ స్థాయిలో పిల్లల్లో ఎదుగుదల కావచ్చు, సమాజం పట్ల దృక్పథం, ఆలోచించేటువంటి ఆ కోణం కూడా చాలా తేడా ఉంటుందనేటువంటి మాట చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతే స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉందో వారిని స్ట్రెంగ్తన్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని మూసివేత ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల్ని ఎలాగైనా సరే ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి, మొగ్గు చూపేలా చేయడానికి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక విధానాన్ని మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. నాగులపహాడ్ గ్రామ పంచాయతీ తీసుకున్నటువంటి వినూత్న నిర్ణయానికి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్గా దాన్ని చూస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబానికి అదనంగా నెలకు 25 కిలోల రేషన్ బియ్యం, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చండి. దీనికి సంబంధించి ఈ కింద వాటిని మీరు పొందండి. ఆ కుటుంబానికి మా ప్రత్యేక వాహకాలు అని, ప్రతి కుటుంబానికి అదనంగా నెలకు 25 కిలోల రేషన్ బియ్యం కావచ్చు, ప్రతి కుటుంబానికి రైస్ కుక్కర్, అలాగే స్కూల్కు వెళ్ళి మనం చదువుకోవాలి అని అంటే బ్యాగ్స్ కావచ్చు, ఇతరత్ర స్టేషనరీస్, అది కూడా వెలల్లో చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ భారం కూడా మీ మీద పడదు. ప్రతి పిల్లవాడికి కావాల్సినటువంటి నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్, ఇతర సామాగ్రి కూడా ఉచితంగా ఇస్తాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులకు నూతన సైకిల్ని, ఇదొక అద్భుతమైనటువంటి ప్రోత్సాహకంగా కూడా చెప్పచ్చు. కింద రాసినటువంటిది, అడ్మిషన్లు లేనందున స్కూలు మూసే అవకాశం ఉంది, దయచేసి విద్యార్థుల్ని స్కూల్లో చేర్పించండి. మనం చిన్నప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం కదా, వీటి మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు మనమే దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి మాట చెప్తున్నారు. ఆ గ్రామంలో అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇతర దేశాల్లో స్థిరపడ్డటువంటి వారు కూడా ఉన్నారు. వారిని కూడా మీరు ఆదర్శంగా తీసుకోండి. వారిని కూడా ఇక్కడికి పిలిపించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం కావచ్చు, చదువుకునేటువంటి, అంటే మనకు చదువుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంటే అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేటు పాఠశాల అయినా డెఫినెట్గా బాగుంటుంది అనేటువంటి మాట. మనకు ఆ ఉత్సాహం ఉండాలి, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, మనలో చదువుకోవాలి, ఉన్నత స్థాయికి చేరాలనేటువంటి ఒక టార్గెట్ ఉంటే చాలు. ఇప్పటికైనా సరే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే ఇదే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అద్భుతమైనటువంటి మార్కులు తీసుకొచ్చుకొని అద్భుతమైన ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి వారు కూడా ఉన్నారు. వారిని కూడా పిలిపించి ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యత కావచ్చు, ఇతరత్ర వాటన్నిటి గురించి
మీతో మేము మాట్లాడిస్తాం, దయచేసి ప్రభుత్వ పాఠశాలని కాపాడండి. ఇది ఆ గ్రామంలో వినిపిస్తున్నటువంటి స్లోగన్. చూడాలి దీనికి సంబంధించి విద్యార్థుల్ని బడుల్లో చేర్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఆకర్షణీయమైనటువంటి పథకాలు పనిచేస్తాయా, లేకపోతే ప్రభుత్వ విద్యా విధానం పనిచేస్తుందా అనేది ప్రధానంగా ఇక్కడ ప్రశ్నగా అయితే నెలకొంది. కానీ విద్యా బోధనకు సంబంధించి కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక మోడల్ని కూడా పర్టికులర్గా ఈ గ్రామంలో ఈ పథకాలతో పాటు ఈ విధంగా ఉంటుంది. ప్రభుత్వం ఒక మోడల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. మేము ప్రభుత్వంతో మాట్లాడి ఈ గ్రామానికి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి విద్యా విధానం ఉంటుందో దానికి సంబంధించి అంతకన్నా ఒక మెట్టు ఎక్కువగా అద్భుతంగా మేము బోధించేటువంటి పరిస్థితులు కానీ, ఆ టెక్నికల్ ఇష్యూస్ విషయంలో కానీ అన్నీ కూడా మేము సరిచేస్తామనేటువంటి ఒక హామీ అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, సర్పంచ్ కూడా ఇస్తున్నారు. మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అంశానికి సంబంధించి ఆలోచించి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారా, మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల మనుగడ సాఫీగా సాగుతుందనేది చూడాలి. మరి ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు కావచ్చు, లేకపోతే విద్యా విధానానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్తే మాత్రం డెఫినెట్గా తెలంగాణలో ఇటువంటి పరిస్థితి, తెలంగాణ కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు.